టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 'రా కదలిరా' పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు గారు హాజరు కానున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇరు వర్గాలు గుడివాడలో పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు కొడాలి నాని బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఫోటోలు లేకుండానే టీడీపీకి పోటీగా నాని ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ విషయానికి వస్తే మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ గారి విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పిస్తారు. ఈ సందర్భంగా P4లో భాగంగా దారిద్ర్య నిర్మూలనపై రూపొందించిన ఒక పత్రాన్ని ఆయన విడుదల చేస్తారు. అనంతరం గుడివాడ సభలో ఆయన పాల్గొంటారు.